బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేను ముందర మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏమో మీకు తెలుసుకునే ముందు నా ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా చాలా వరకు చాలా మందికి ఫేస్ మీద పింపుల్స్ రావడం కావచ్చు, అండ్ వాటి వల్ల మచ్చలు రావడం కావచ్చు, అండ్ అలాగే ఎక్కువగా ట్యాన్ ఉండడం కావచ్చు, ఫేస్ అనేది డల్గా ఉండటం, సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. టుడే వీడియోలో మనం చిన్న చిన్న రెమెడీస్ యూజ్ చేస్తూ వాటిని ఎలా తగ్గించుకోవాలో టుడే వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఆ 1 కప్లో నేను చూడండి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే అలోవెరా జెల్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో చూడండి, సో ఇలా వేసుకున్న దాన్ని మనం బాగా కలుపుకోవాలన్నమాట. సో చూడండి, సో మనకు షుగర్ అనేది స్క్రబ్బింగ్ లాగా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలోవెరా జెల్ వచ్చేసి మన ఫేస్ గ్లోయింగ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా మనం పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా. సో ఇలా చేసుకున్న పేస్ట్ని మనం హ్యాండ్ మీద ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో చూడండి, నేనైతే నా హ్యాండ్ మీదనే నేను అప్లై చేసి చూపిస్తాను, అండ్ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఇలా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలన్నమాట మనము. సో ఇలా చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా చాలా గ్లోయింగ్గా అండ్ బ్రైట్గా, పింపుల్స్ లేకుండా చాలా బాగా ఉంటుందన్నమాట. సో చూడండి, నేను ఈ విధంగా సర్కిల్ మోషన్లో చేసుకుంటున్నాను అనమాట మసాజ్. సో మీరు కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు ఈ విధంగా మసాజ్ చేసుకుంటే చాలా చాలా బాగా ఉంటుందన్నమాట. మనకు ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో ఆ ట్యాన్ కూడా మనకు రిమూవ్ అనేది అవుతుందన్నమాట. సో చూడండి, నేను అలాగే ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను. మన ఈ స్క్రబ్బింగ్ అనేది 5 to 10 మినిట్స్ మనం స్నానానికి వెళ్ళే ముందు చేసుకోవాలన్నమాట. మీకు వీలైతే డైలీ చేయండి, లేదు అంటే 1 వీక్లో 2 టైమ్స్ చేసినా పర్వాలేదన్నమాట. సో చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఆఫ్టర్ వాష్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. సో చూడండి, నేనైతే వాష్ చేసుకొచ్చాను. నా హ్యాండ్ చాలా చాలా బాగుంది. సో మీరే గమనించారు, ఇది ఈ హ్యాండ్కి డిఫరెన్స్ అనేది చూడండి మీరే. సో ఎంత బాగుంది కదా. ఇలా వాష్ చేసుకున్నాక మనం లాస్ట్లో ఈ వ్యాస్లైన్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. సో చూడండి ఇది. సో ఇలా ఏ విధంగా చేయాలో కూడా మీకు చూపిస్తాను. నేనైతే జస్ట్ కొంచెమే తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక మనం ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఇలా ఒక 1 or 2 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మన హ్యాండ్స్ చూడండి ఎంత మృదువుగా ఉందో. అండ్ అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కావచ్చు అండ్ పింపుల్స్ కావచ్చు, ఎటువంటి యాక్ని ప్రాబ్లం లేకుండా మనకు చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా, నా హ్యాండ్ చూడండి ఎలా ఉందో మీకు చూపించాను. అండ్ చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మీరు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోతో అయితే మంచి టిప్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అందరూ టేక్ కేర్ అండ్ బాయ్.